స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనాలు 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 వందనాలు. మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు వందనాలని ప్రతి ఒక్కరు కూడా గలమెత్తి ప్రభువును మహిమపరచండి. గలమెత్తి ప్రభు నామాన్ని ఆరాధించేద్దామని. దేవుని స్తుతించుట ఎంతో మంచిది. స్తుతి చేయుట యథార్థవంతులకు సమస్తమును వాక్యం సర్వీశ్వరుగా. మనకు ప్రేమను ప్రార్థించినటువంటి దేవుడు, మనకు జీవం ఇచ్చినటువంటి దేవాతి దేవుడు స్తుతించడానికి అవసరం లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభువును ఉన్నవాడు వందవాడు సమయించిన దేవానికి స్తుతిగా. ఎవరైనా సమయంలో మాతో ఉన్నందుకు వందనాలు. మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అది నామముల కన్నా పై నామం కలిగినటువంటి యేసయ్యా, ఉన్నతమైన నామం కలిగినటువంటి మా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మీరు తప్ప వేరే ఆధారం ఏది లేదు ప్రభువా. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు జరిగించువాడు, అద్భుతాలు జరిగించు దేవుడు, ఆశ్చర్యకాలు జరిగించు దేవుడు. నాయనా మీకు స్తోత్రం స్తోత్రం అని కలవెత్తి నోరు తెరిచి ప్రభువును మహిమపరచు. మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని వాడుతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. మీరు తప్ప మాకు వేరే ఆధారం ఏది కూడా లేదు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం నాయనా. స్తుతి నాయనా స్తుతి నాయనా స్తుతి నాయనా స్తుతి నాయనా. ప్రజానికి వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా గలమెత్తి ప్రభువును మహిమపరచు. నోరు తెరిచి ప్రభువును మహిమపరచు. దేవునిలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగిస్తున్నటువంటి దేవాలయాలు స్తుతించబడి. ఉన్నతమైన నామం, శ్రేష్టమైన నామం, అడి నామముల కన్నా పై నామం కలిగినటువంటి యేసయ్య నామములో మమ్మల్ని బతికిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అడి నామముల కన్నా పై నామం
ఉన్నాను నీ తోడుకై, నా ప్రాణ ప్రియుడా నీ కోసమే వేచి ఉన్నాను నీ తోడుకై. ఇచ్చేదన్నా సర్వస్వము నాకు నా ఆశలు తీర్చును. ఇచ్చేదన్నా సర్వస్వము నాకు నా ఆశలు తీర్చును. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. ఏమండి అమ్మా చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనీ మనీ మైండ్తో జీవించారు. చిన్న బ్యాంకులా చూసుకోండి, డబ్బులు అలా ఖర్చు పెట్టి ఇష్టానుసమైన జీవితం జీవించారు. ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత వ్యాపారం బాంబేలో కూడా మరి 10 సంవత్సరాలు ఇక్కడ వ్యాపారం చేసి కొంతకాలం హోటల్ లైన్లో పనిచేసిన తర్వాత సొంతంగా బిజినెస్ చేసుకుని నా జీవితం అనేక వ్యసనాలకు అలవాటైపోయింది. నా జీవితం తినడం, తాగడం, తిరగడం, స్వేచ్ఛ, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. భార్య బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కానీ నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి కూడా మరి నెమ్మదిలో జాషువా గారి యొక్క సహవాసంలో నాన్నగారు ఉన్నారు. అక్కడే నేను కూడా చదువుకున్నాను, మాస్టర్ కూడా ఉన్నాను. కానీ నా జీవితం స్వేచ్ఛాయుతం అయిపోయింది. తర్వాత నాన్నగారు 2002వ సంవత్సరంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. అప్పటి తర్వాత నా తల్లి తెరవబడి నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బలగిరాలు, నాన్న వెళ్ళిపోయారు. బొంబాయి విడిచిపెట్టి ఇంటికి వచ్చేసి నాన్నగారు 1 సంవత్సరానికి ముందరే ఇంటి దగ్గర సేవలు ప్రారంభించారు. మమ్మడివరంలో చేశారు మా బేడి సామీల్ గారు, అలాగే మా డాడీ మమ్మడివరం, కాణీలంక, కరకాయలంకలో, అలాగే కరడీలలో అనేక ప్రాంతాల్లో సేవ చేశారు. మా సహోదరులు మరి ఇర్మియా గారికి తెలుసు, ఇరియా గారు నాన్నగారు, మా మరి డాడీ వందనం మాస్టర్ అందరూ కూడా స్నేహితులు. ఇప్పుడు నేను చనిపోతానని అనుకున్నాను, కానీ దేవుడు ఎందుకో నాన్నగారు ప్రపంచానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంటి దగ్గర జరుగుతున్న పరిచర్య దొంగపాటి భోజనం గారు వారి సంఘాన్ని చూసుకుని తర్వాత వచ్చి 1 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మా ఇంటి దగ్గర ఆయన ఆగకుండా నాన్నగారు డబ్బులు సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో వెళ్ళిపోయారు. శ్రీనివాసాన్ని అక్షమాన్ని పెట్టి మళ్ళీ నాటకాలకు వెళ్ళిపోయారు. శ్రీరామారావు గారు నాన్నగారు. తర్వాత దేవుడు మళ్ళీ ఈ రాజుగారు, భక్తులు రాజుగారు, మా తండ్రి గారి ద్వారా మళ్ళీ మా నాన్నగారు ప్రభు సన్నిధికి మళ్ళీ పిలువబడి ఈసీ సంస్థలో సేవకుగా చేరి మళ్ళీ జీవితాన్ని నూతనంగా మరి ప్రారంభించారు. అదే సమస్యలో అనుకుంటున్నాడు. కానీ నాన్నగారు 2002వ సంవత్సరంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. తర్వాత నేను బొంబాయి నుంచి ఇంటికి రావడం, వచ్చిన తర్వాత నాన్నగారు సేవను చేయాలని భూషణ్ గారు నన్ను చాలా ప్రభావితం చేశారు. నేనేంటి సేవ చేయకండి, నేను లోపడుతుంది నేను దేవుడు మా మార్గంలో నేను నడవలేదు. చిన్నప్పటి నుంచి దేవుడితో ఉన్నవాడిని, కానీ నేను నామకారమైనటువంటి జీవితం జీవించేవాడిని. నేను దేవుడి సేవ చేయలేని నాన్నని మళ్ళీ బొంబాయి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాను. 6 నెలల్లోనే ₹1,00,000 లాస్ అయిపోయింది. 2 కాలం కూడా చచ్చిపడిపోయింది. లాస్ అయిపోయి బొంబాయి వెళ్ళిపోయాను. బొంబాయి వెళ్ళి రాధాకృష్ణ హాస్పిటల్స్ అనేటువంటి ఒక కంపెనీలో అసిస్టెంట్గా బొంబాయికి 100 కిలోమీటర్ల దూరంలో అది ఉన్నది షిప్. చైనాకి మధ్యలో 100 కిలోమీటర్ల దూరంలో అది ఆయిల్ పైప్ లైన్ వేసుకుంటూ వస్తుందన్నమాట. అన్ని జాతుల వాళ్ళు అందులో ఉంటారు. నేను ఇండియన్ అసిస్టెంట్ గ్రూప్గా అందులో వెళ్ళాను. వెళ్ళి 2 నెలలు చాలా బాగున్నాను. అంతా ఏసీ, అది పగలు రాత్రి కూడా 24 అవర్స్ కూడా ఏసీ. నాకు 2 నెలలు చాలా బాగుంది. నేను 78 వెళ్ళాను, 90కి వచ్చేసాను. ఏం కావాలో అది తినాలి, ఏది తినాలంటే అది, ఏ జ్యూస్ తాగాలంటే అది. అటువంటి
నా శరీరం పెరిగింది, నా కాలు రెండు కూడా చచ్చిపోయింది. ఏసీ అనేది నాకు పడలేదు. తర్వాత నెల రోజులు క్యాంపస్ గారు ఇక్కడ మా శ్యామ్ గారు అన్నయ్య గారు జయానంద గారు వారు నన్ను ఎంతో ప్రేమించారు. అందులో ఉన్న త్వరలో ఆయా దేశస్తులు అందరూ కూడా ప్రేమించి డాక్టర్స్ అందరూ ఉంటారు సిటీలో. కానీ నెల రోజులు కూడా నాకు వైద్యం వేసేది, కానీ వైద్యం ఏం కూడా నాకు పని చేయలేదు. మళ్ళీ తిరిగి బాంబే వచ్చేసిన తర్వాత 3 నెలలు నేను హైదరాబాద్లో మరి హాస్పిటల్ కూడా 10 రోజులు ఉండడం జరిగింది. తర్వాత ఇంకా తమ్ముడు గారి పాప డబ్బులు అయిన తర్వాత వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా నాన్నగారి పోషణ గారు అన్నారు, ఆయన దేవుడిని స్వస్థపరుస్తాడు. నడవలేని పరిస్థితి, 2 కాళ్ళు కూడా చచ్చిపడిపోయినటువంటి పరిస్థితి. ఇంకా అయిపోయింది పని అనుకున్నారు అందరూ. ఒక పక్కనే వ్యాపారంలో కూడా ఇక్కడ లాస్ అయిపోయింది. ఒక పక్కన 2 కాళ్ళు చచ్చిపడిపోయింది. అప్పులు అనేది అప్పులు ఇచ్చేసుకున్నాను, చెక్స్ అప్పులు ఇచ్చేసుకున్నాను. ఇంకెందుకు పనికిరాను, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నాను. అప్పటికే నా భార్య దుబాయ్ నేను ఎలా బ్రతకాలి, నా 3 బిడ్డలు ఎలా పెంచుకోవాలి అనేటువంటి పరిస్థితి నాకు ఉండేది. అటువంటి పరిస్థితిలో నాన్నగారు అన్నారు, పోషణ గారు, ఆయన భయపడదు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు అని ఆయన అంటే చాలా కోపం పోషణ గారు. ఆయన వచ్చిన మీకు నేను ఇంకా తయారైనవి కాదు, అయినా కూడా కోపం నేర్పించమని ఎత్తుకుంటూ ఆయన వెళ్ళి చాలా సంవత్సరాలు నన్ను చేపట్టుని నడిపించారు పోషణ గారు. ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాజన్న గారు, మూర్తి గారు, ఇలా ఆ ప్రభు సేవలు అందరూ ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా నన్ను ప్రేమించారు. అందరూ కూడా నన్ను ఆదరించారు. అందరూ కూడా తమ్ముడు జ్ఞాపకం చేసుకుని కుమార్తెను జీవించాడు. కుమారుడు అంటే చెప్పాడు. ఆ బిడ్డ కూడా అనేక మనగింపులు వచ్చినాయి. మైండ్ అప్సెట్ అయిపోయింది ఫస్ట్ ఇయర్లో. కానీ దేవుడు జ్ఞాపకం తీసుకున్నాడు. అందరూ ప్రార్థన చేశారు. అంబే చదివి 2016లో నా కుమారుడు చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి కూడా వెళ్ళి స్టార్ట్ చేసింది. దినాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నా కుమారుని ఇచ్చాడు, నా కుమార్తెని ఇచ్చాడు. 3 బిడ్డలు రక్షణ అనుభవంలో ఉన్నారు. హల్లెలూయా. 3 బిడ్డలు కూడా నిలబడి దేవుని మాటలు అందించేవారుగా ఉన్నారు. కొద్దిమంది సేవకులకు 2016 కూడా నేను అన్నాను, ఆయన మన సేవకులకి సహాయం చేసి వారుగా ఉన్నారు. నేను మిమ్మల్ని అలాగే పిలిచాను. వారు అందించిన ఉందా కాబట్టి నీకు ఉద్యోగం వస్తే నువ్వు కూడా సేవకులకు పడతావు. 15 మంది సేవకులకి నా కుమారుడు ప్రతి నెల నా కొద్దిపాటి కానుక పంపిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా నా కుటుంబం ఆస్పత్రికి మారింది. 2016 సంవత్సరంలో మొదటగా సభ పెట్టడం తెలిసి ఆ తమ్ముడు అన్నాడు, రవి ముందు లేదు అనే ఒక అద్భుతంగా జరిగింది. ఈలోగా సాధారణంగా కరోనా వచ్చేసింది. తర్వాత పొరిగిపోయాను. అప్పటి నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సభలు కూడా మానేసి, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. మళ్ళీ 3 సంవత్సరాలకు మళ్ళీ స్టార్ట్ చేసి ఇది 7వ వార్షిక. ఈ సంవత్సరం కూడా మరి సభలకి నిలబడ్డాను. మీరు ఇక్కడ ఉన్న వారందరూ వస్తారు, కలుస్తే మాట. ఇది కేవలం నేను చిన్న పాత్రను మాత్రమే ప్రార్థించేది. కుమార్తె మరి మరి అనుమానం లేదు. పెద్ద బాబు ఇది గుడ్రాలని అన్నారు. అవమానపరిచి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ ఆమె కూడా చాలా మంచి ఆ బిడ్డ గురించి పెట్టుకుంటారు. ఆ బిడ్డను చేర్చుకుని అత్తమామను కూడా ప్రేమించి దేవుడు తెరవేయడమే నా కుమార్తె ఇచ్చాడు. బంగారం లాంటి ఇద్దరు మనవరాలు ఇచ్చాడు. మంచి కుమారుడు ఇచ్చాడు. కుమారుడు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని 1 సంవత్సరంలోనే నా కుమారుడు కూడా బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. నమ్మితే ఆయన మనం నమ్మకపోతే ఏం లేదు. చాలామంది చాలా చేసుకోలేదు, ఎక్కువ చాలామంది అవమానపరచుకోలేదు, బాధపరచుకోవాలి లేరు, బలపరచుకోవాలి లేరు. ఆ బిడ్డ నిలబడ్డాడు, ఆ బిడ్డకి సహకారిగా ఉన్నాం, ఆ బిడ్డకి సాయం చేద్దాం అనుకోని ఎవరు కూడా అంటే దేవుడు. అందుకే ఆ భక్తుడు అంటాడు, నన్ను పిలచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు నన్ను మరువడు, యేసయ్యా ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు, యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. నన్ను పిలచిన దేవుడు నమ్మదగిన వాడు,
బలపరచినావు, నన్ను ఆదరించినావు, ధైర్యపరచినావు, నన్ను ఆదరించినావు, నూరంతలుగా నన్ను ఫలింపజేశావు, నూరంతలుగా నన్ను ఫలింపజేశావు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు మా కుటుంబానికి, యేసుంటే చాలు మా జీవితానికి, యేసుంటే చాలు మా కుటుంబానికి. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు నన్ను మరువడు. యేసయ్యా ఏనాడు నిన్ను విడువడు. హల్లెలూయా. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎవరు నమ్మదగిన వారండి? మనుషులు నమ్మదగిన వారు, స్నేహితులు నమ్మదగిన వారు కాదు. నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, నా స్థితిగా ఎరిగిన దేవుడు. దేవుని సన్నిధిలో మొరపెట్టి, యా ఇలా నిలబడుతున్నాడయ్యా, నా స్థితి అని అడిగినప్పుడు 20 సంవత్సరాల నా సేవా జీవితంలో ఆయన నన్ను తోడుగా ఉండి నన్ను బలపరిచాడు. అలెలిచిన పిలుపును చూడుడి, మీలో ఈ లోకరీతిని జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశమారులైనను అనేకులు పిలువలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట, విన్నారా? ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెళ్లి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. సరే అండి, దేవుడు మనం గొప్పవారం కాదండి, మనమేమి కూడా బలవంతులము కాదండి, జ్ఞానులము. ఆ విద్యలేని పామరుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ప్రపంచమంతా కూడా సువార్త వ్యాప్తిని చీదనాన్ని మనం ఎలా ఉన్నామంటే ఆ యొక్క 12 మంది శిష్యుల ద్వారా దేవుడు గొప్ప కార్యము చేశాడు. చాలా మంది అతిశయపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. ఏమి కూడా కాదు, మనం ఏమి కూడా కాదు, నిష్ప్రయోజనం. మనం కేవలం ఆయన కృప మాత్రమే. ఇంగులు పిలువబడలేదు, కానీ దేవుడు మనం పిలిచాడు. పిలిచినందుకు దేవుడు గొప్ప కార్యములు మన పక్షంగా చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు మన పక్షంగా ఆయన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇందులో అతిశయించడానికి ఏమి కూడా లేదు, కేవలం ఇదంతా కూడా దేవునిదే. ఈ యొక్క ప్రభావం అంతా కూడా దేవుడు ఇచ్చింది, ఇదంతా కూడా దేవునిదే. కేవలం ఆయన కృపే, ఆయన దయే, ఆయన మనం అతిశయించం తప్ప